ఈ ఊళ్ళో మంచి అమ్మాయిలు ఉంటే చూడు, తెలుసా నీకు? తెలుసు బాబు. ఎక్కడ ఉంటారు? రండి బాబు, రిచ్చాలో వెళ్దాం. పిచ్చబుద్ధి పోయావా నీకు? కావేరు రావయ్యా, చూసా. ఈవిడ పిల్లల్ని చూపించమంటే తల్లిని చూపిస్తానంట. ఈవిడ కదా బాబు, ఈవిడ కాడ హై క్లాస్ పిల్లలు బాబు. మాట్లాడదాం. నమస్కారం బాబు. నమస్కారం. మీ అమ్మాయి వయసు ఎంతండి? అబ్బే చిన్న పిల్ల, మొన్నే 16 వయసు వచ్చింది. అలాగా, అయితే సరే. బాబు ఉంటారా, తీసుకెళ్తారా? మా ఇంటికి తీసుకెళ్తాను. ఒక వారం రోజుల పాటు నాతో ఉండాలి. వారం రోజుల? అవునండి, మా నాన్నగారికి ఒంటో బాగలేదు. ఆయన బతకాలంటే మీ అమ్మాయి ఒక వారం రోజుల పాటు మా ఇంట్లో ఉండాలి. వారం రోజులంటే డబ్బు ఎక్కువ అవుతుంది. ఎంతైనా పర్వాలేదండి, మీ ఇష్టం. ఆ రోజుకి 1000 రూపాయలు ఇమ్మంటారా? 1000 రూపాయల? పోనీ 2000 ఇస్తాను. నువ్వు చాలా బాగా నచ్చావు బాబు. అయితే వారం తిరగకుండానే అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి వదిలేయాలి. సరే, ఆ పూచి నాది. మరి డబ్బు మొత్తం ఇప్పుడు ఇస్తే? ఇప్పుడే ఇచ్చేస్తానండి. నువ్వు చాలా మంచి బాబు. బాబు మరి అమ్మాయి పేరు? సుమతి. పైన ఉందండి బాబు. అలాగే. సుమతి అంటే మీరేనండి? అవును, అది నా రెండో పేరు. మీ మొదటి పేరు? కమల. అలా నిలబడ్డారే, కూర్చోండి. ఇలాంటి చోటు రావటం నాకు ఇదే మొదటిసారండి. అయ్యో, అలా అయితే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. పాపం ఎందుకు చెడిపోతారు. అరే, నన్ను పొమ్మంటారేమిటండి? నేను వచ్చిందే మిమ్మల్ని నాతో తీసుకెళ్ళటానికి. మీతో తీసుకెళ్ళడానికా? ఒట్టి అమాయకుల్లా ఉన్నారు. చూడండి, ఈ గోడను కదపగలరా? కదపలేను. అలాగే నన్ను ఈ ఇంటి నుండి కదపలేరు. 20,000 పోసి నన్ను కొని ఈ శ్మశానంలో దిష్టి బొమ్మలా పాతేసిన తాయారు. పాపం, మంచివాడిలా కనిపిస్తుంది. అన్యాయంగా ఈ నరకంలోకి వచ్చి పడ్డారా? వంశంని మంచితనం అనుకుని భ్రమపడ్డాను. ఇది నరకం అని తెలిసి కూడా ఈ కళ్ళుల మనుషుల నుంచి ఏం దోచిపోదామని వచ్చారు. చూడండి, నా సంగతి చెప్పేస్తున్నాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఓ, ప్రేమ కదా. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను కథ చెప్తాను, మీరు నాకే కథ చెప్తున్నారే. ఆ అవసరం వచ్చిందండి. మరి నా ప్రేమ కథ ట్రాజడీ కాబోతుంది. ఏమైంది పాపం? నా ప్లేస్ కనిపించట్లేదు. ఏమిటో నేను అవుతున్నారు? ఇక్కడికి వచ్చే మనుషుల్లో మొదటిసారిగా ఓ మంచి మనిషిని చూశానని మనసారా నవ్వుతున్నానండి. ఇంతకీ తప్పిపోయిన మీ ప్రియురాలను వెతుకుంటూ ఇక్కడికి వచ్చారా? కాదండి, మిమ్మల్ని వెతుకుంటూనే వచ్చాను. ఒక వారం రోజుల పాటు మీరు నా ప్రియురాలుగా నటించారు. అదేంటండి? అదంతేనండి. మా నాన్నగారికి గుడ్డె జబ్బు తిరగబెట్టింది. నాకు పెళ్లి కావటం లేదని ఆయనకు మనోగాని. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని వెంట పెట్టుకొచ్చి చూపిస్తేనే కానీ ఆయన మామూలు మనిషి కాడని మా డాక్టర్లు చెప్తున్నారు. ఆ పని మీదే ఈ ఊరు వచ్చాను. కానీ ఆ అమ్మాయి కనిపించట్లేదు. ఆ అమ్మాయి స్థానంలో మీరు మా ఇంటికి వస్తే ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టిన వారు. మీరు చెప్పేది నిజమా? ప్రమాణపూర్తిగా నిజమేనండి. మా నాన్నగారిని నాకు దక్కించండి ప్లీజ్. అలాగేనండి. ఈ కలుపు ముక్క వైద్యానికి పనికొస్తుందంటే అంతకంటే ఆనందం నాకు లేదు. కానీ తాయారు ఆవిడని ఒప్పించి డబ్బు ముట్ట చెప్పి వచ్చానండి. అయితే పదండి. ఏమండి, ఇక్కడ ఎక్కడన్నా చీర దొరుకుతుందా? మీరు ఈ డ్రెస్లో వచ్చారంటే మా నాన్నగారికి అసహ్యమండి. అలాగే కట్టుకొస్తాను. ఏమండి, ముందు మన రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మన షరతులు చెప్పి రిజిస్టర్ చేద్దామండి. రిజిస్ట్రేషన్ ఎందుకండి? మా నాన్నగారు మామూలు మనిషి అయ్యాక మా ఇంట్లోంచి వెళ్ళిపోనని మీరు టెస్ట్ వేసి కూర్చుంటే అదా మీ భయం? అలాంటి ప్రమాదం రాని ఉండండి. ఎందుకైనా మంచిది, నా తృప్తి కోసం కాగితాలు రాసుకుందామండి. అలాగే. శ్రీపతి, నిన్నే చూడు, కోడలు వచ్చింది. నిన్నే చూడు పతి, కోడలు వచ్చింది చూడు. అమ్మాయి నచ్చే ఉంటుంది. అమ్మాయి పేరు కమలారాణి.
మహారాణి కోడలు కంటపడగానే అయ్యానికి బలం పుంజుకొచ్చిందే పద తొందరపడు కమలా నువ్వు రెడీ కూడా మీరు అమ్మా కమల అక్కడ ఆల్బమ్ ఉంది తీసుకురాము మా మురళికి వయసు వచ్చినా పసితను మాత్రం పోలేదమ్మా. తను ప్రేమించానని నాతో చెప్పడానికి భయపడి పెళ్లి మాట తప్పేస్తుండేవాడు. వాడికి పెళ్లి ఎప్పుడు అవుతుందా, కన్న కొడుకుని పెళ్లి కొడుకుగా ఎప్పుడు చూసుకుంటానని కుమిలిపోతుండేవాడిని. ఇప్పుడు నాకు ఆ భయం లేదమ్మా. పుట్టడి బొమ్మ లాంటి నిన్ను ఎన్నుకున్నాడు. మంచి సాంప్రదాయం గల కుటుంబంలో పుట్టిన దానివని నీ మొహంలోని కళే చెబుతుందమ్మా. రేపో మాపో మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను. ఈ శ్రీపతి కొడుకు వివాహం ఊరంతా మారుమోగేటట్టు మహావైభవంగా జరుగుతుంది. ఏడాది తిరిగేలోపు మా నాన్న నీ కడుపును పుడతాడు. నా మనవును నేను వీపునెక్కించుకుని ఏనుగా దాడిస్తాను. వాడు భోషణాలతో చిరునవ్వులు నవ్వుతూ తాత తాత అని పిలుస్తుంటే మీరు అయ్యారు పడకండి తీసుకోండి.